श्री सद्गुरु प्रभु महाराज की। श्रीमत्परं ब्रह्म गुरुं स्मरामि, श्रीमत्परं ब्रह्म गुरुं भजामि, श्रीमत्परं ब्रह्म गुरुं वदामि, श्रीमत्परं ब्रह्म गुरुं नमामि, श्रीमत्परं ब्रह्म गुरुं नमामि। సర్వంతర్యామి అయినటువంటి సద్గురు పరమాత్మకు తొలిదొలత నమస్కరిస్తూ ఈరోజు ఈ పూజలు అందుకున్నటువంటి అచల పరిపూర్ణాంబ చంద్రమాంబ సమేత శ్రీ నిజానంద మిట్టపల్లి సత్యనారాయణార్య రాజయోగి గారి దివ్య శ్రీచరణములకు నమస్సుమాంజలు అర్పిస్తూ, అదేవిధంగా ఈ ఇంత పెద్ద కార్యక్రమాన్ని ప్రతి నెల నెల వారము ఎల్లవేళలా కూడా మనకు ఈ వేదాంతాతీత పరిపూర్ణ ప్రబోధ అందించుటకు ఇటువంటి ఎన్నో దివ్య కార్యక్రమాలు అర్పించుతున్నటువంటి శ్రీమద్ గురుదేవుల సంస్వరూపులైనటువంటి శ్రీ నిత్యానంద మిట్టపల్లి కృష్ణమూర్తార్యులు వారి ధర్మపత్ని అమ్మ పేరు సుగుణాంబ మరి వారి పుత్రరత్నాలు అపార సేవ చేసి వారి గురుచరణులకు అంకితమై మనందరికీ ప్రబోధ అందించిన అవకాశం చేసినారు. వారికి వారి దివ్యపాద పద్మాలకు ద్వాదశోడశ నమస్సుమాంజలు అర్పిస్తూ, ఇంతవరకు ప్రబోధను అంతా కూలంకషంగానే మీరు పొద్దున్న నుంచి వింటూనే ఉన్నారు. ఇక చివరి స్థానం అందింది. అయినా వాళ్ళు చెప్పిన దాంట్లోకెళ్ళే కొన్ని విషయాలు చెప్పుదామని, కొత్తగా చెప్పుదామంటే పరిపూర్ణం కంటే గొప్పది లేదు, ఎరక కంటే తక్కువది లేదు. పరిపూర్ణ ఎరకల గురించి చాలా వివరంగా చెప్పినారు. దాంట్లోనే ఇంతవరకు మహానుభావులు ఆత్మయందునని ఏక ఆకాశమదయించి అనే శీసపద్యం చదువుతూ పరమాత్మ మాయ వలన ఈ సృష్టి ఏర్పడింది అని చివరికి చెప్పినారు. పరమాత్మ మాయ వలన అని అంటే పరమాత్మ మాయ ఈ రెండు ఉన్నాయి కదా, అప్పుడు ఏర్పడది. మరి ఏంటిది పరమాత్మ ఏంది, మాయ ఏంది, సృష్టి ఏంది అన్నప్పుడు విచారణ చేస్తే ఇవన్నిటి కూడా ఇప్పుడు మన నిత్యానంద స్వాముల వారు కూడా మనకు అవగాహన చేసినారు. ఇవన్నీ ఆవరణలతో కూడుకున్నటువంటివి. ఆవరణ అంటే పరిమితి గలది. ఇక భూమిలో ఉన్న సకల జీవులకు కూడా ఏ పరిమితులు మనం అన్నీ చూస్తున్నాం. చెట్టు ఒక గుట్ట అమ్మ కొంచెం 2 నిమిషాలు ఇస్తే నేను మీకు అర్థం కాకుండా సరే, కానీ నేను తప్పు ఒప్పుకోతే చాలు. మిమ్మల్ని ఏం కొట్టారు, మిమ్మల్ని ఏం బాధ లేదు. నేను తప్పు పోతే ఈ గురువులు తప్పు పట్టి నాకు శిక్షిస్తారు. ఎందుకంటే మళ్ళోసారి పిలవద్దు అని శిక్షిస్తారు నేను తప్పు మాట్లాడితే. మీరు తప్పు ఏదో విచార పెడుతుంటే నేను తప్పు అయిననుకో, నాకు అది సామంజసం కాదు. నేను చెప్పిన 2 ముచ్చట్లైనా మీరు సరిగ్గా విని నా తప్పులు సవరిస్తారని ప్రార్థిస్తూ మీ దివ్యపాదములకు మళ్ళొకసారి నమస్కరిస్తూ కొంచెం విని నన్ను విమర్శించండి. అయితే ఈ పంచభూతాల నుంచే ఇవంతా సృష్టి మనకు కనపడే 84 లక్షల జీవోపాధులు సృష్టింపబడ్డాయని చెప్పినారు. అయితే ఈ భూమికి ఆవరణ ఎంత ఉందంటే 5 కోట్ల యోజనాలు భూమికి. 1 కోటి అటువంటి యోజనము అంటే దాని లెక్క మనం ఇప్పుడు చెప్పాలంటే చాలా సమయం ఉంటుంది, దాన్ని చెప్పలేము. 5 కోట్ల యోజనాలు భూమి యొక్క ఆవరణ. జలము యొక్క ఆవరణ దీనికంటే సూక్ష్మమైంది. భూమి కఠినంగా ఉంటుంది, చేతికి అందుతుంది. చేతికి అందేదంతా కూడా భూమే. అది బంగారం కావచ్చు, రాగి కావచ్చు, పువ్వు కావచ్చు, ఏదన్నా కానీ మన చేతిలోకి వచ్చి ఇమిడిందంటే అది భూతత్వమే. దీనికంటే సూక్ష్మమైంది జలము. దాని యొక్క ఆవరణము 10 కోట్ల యోజనాలు. అది
చేతులకు వస్తుంది కానీ పిడికిలు పట్టుకుంటామంటే జారిపోతుంది, నిలవదు చేతిలో. అంటే ఈ భూమి కంటే జలము సూక్ష్మం, దీనికి 10 కోట్ల యోజనాలు. దీనికంటే సూక్ష్మమైంది అగ్ని. అది కాంతి చేతులకు రాదు కానీ కళ్ళకు కనబడుతుంది. దాని యొక్క పరిధి ఎంత? 20 కోట్ల యోజనాలు. 20 కోట్ల యోజనాలు. 20 కోట్ల యోజనాల పరిధి అగ్నితత్వానిది. అది జలం కంటే ఇంకా సూక్ష్మమైంది. దానికంటే సూక్ష్మమైంది వాయువు. వాయువు యొక్క కాంతి అన్న కళ్ళకు కనబడుతుంది కాబట్టి గాలి కనబడుతుందా మనకు? కనబడతలేదు. అంటే దీనికంటే ఇంకా సూక్ష్మంగా ఉంది. కానీ చర్మంకు తగిలితే వేడిగాల చల్లగాల గాలి ఉందా లేదా అని మనకు తెలుస్తుంది. కాబట్టి అగ్ని కంటే సూక్ష్మమైంది అది. దాని ఆవరణ 30 కోట్ల యోజనాలు. ఇది కూడా ఆవరణతో కూడుకున్నది. ఎందుకంటే చంద్రమండలం పోతే గాలి లేదు, ఇడికెళ్ళి ఆక్సిజన్ ముక్కుపోతుంది. కాబట్టి అక్కడ లేదన్నట్టే కదా. ఒక జాగలో ఉండి ఒక జాగ లేకపోతే ఆవరణ లోపల ఉన్నట్టు అర్థం. గాలి కూడా ఆవరణ లోపల వచ్చింది. గాలి కంటే కూడా సూక్ష్మమైంది శబ్దం. శబ్దము దీనికి గాలి కంటే సూక్ష్మమైంది కదా. అది ఈ గాలన్న చర్మానికి తగిలితే వేడో చల్లనో స్పర్శ తెలుస్తుంది. కానీ శబ్దానికి ఆ స్పర్శ కూడా లేదు. అంటే గాలి కంటే కూడా సూక్ష్మమైంది శబ్దం. శబ్దం ఎట్లా వినొస్తలేదా? అంటున్నాం, వింటున్నాము. కానీ ఒక చెవికి మాత్రమే. ఆకాశం యొక్క పరిణామమైన చెవితో వల్లనే మనకు అందుతుంది. ఆకాశం యొక్క గుణం శబ్దం. ఆకాశస్య గుణశబ్ద నిశ్శబ్దో బ్రహ్మముచ్యతే అని శృతి. కాబట్టి ఈ వాయువు కంటే ఆకాశం ఇంకా సూక్ష్మమైంది. మరి ఈ ఆకాశం 40 కోట్ల యోజనాల ఆవరణతో కూడుకున్నది. దానికంటే సూక్ష్మమైంది జ్ఞానం, తెలివి, బ్రహ్మం. ఇది ఉంటేనే మనం అన్నీ తెలుసుకుంటున్నాం. ఆ జ్ఞానం అనేది తెలివి, బ్రహ్మం అనేది ఉన్నదే. అది ఉండడం వలనే ఈ శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు, ఇవి తర్వాత పంచభూతాలు ఇవన్నిటిని తెలుసుకుంటున్నాం. కాబట్టి అది ఈ చెవుతో వింటావా? వినలేము. ఈ కళ్ళతో చూస్తామా? చూడలేము. స్పర్శతో తెలుసుకుంటామా? అంటే శబ్దస్పర్శ రూపరస గంధాదులకు కారణమై ఉన్న తెలివిని ఎట్లా తెలుసుకోవాలి? సూక్ష్మం ఉంది. అది తెలిసి తెలియని రాయదాయరా. తెలిసిందా అంటే తెలిసినట్టే కనబడుతుంది. జ్ఞానం లేదా? నీకున్నది, నాకు అందరికీ ఉంది కదా. మరి అది ఎట్టు చూపెట్టమంటే ఎవరిని చూపెట్టరాదు. అది తెలిసి తెలియని దాయరా. మరి ఈ ఆకాశం కంటే అది సూక్ష్మం. దానికంటే సూక్ష్మము పరమాత్మ. ఆత్మనే. ఆత్మన్నా, జ్ఞానమన్నా, నేనన్నా, ఆనందమన్నా ఒకటే కదా. దీనికి అతీతమైంది పరమాత్మ. పరమాత్మ ఏంది? దాని స్వరూపము. ఈ ఆత్మనేమో స్వయం ప్రకాశ సచ్చిదానంద బ్రహ్మం. స్వయం ప్రకాశ సచ్చిదానంద బ్రహ్మం. మరి పరమాత్మ ఏంది? ఇవన్నిటికి సాక్షి స్వరూపమై సాక్షి రూపకంగా ఉన్నటువంటిది పరమాత్మ. అంటే ఈ ఆత్మ కంటే ప్రకాశం కూడా లేదు అక్కడ. ఎట్లా ఉంది? శుద్ధ స్ఫటిక సన్నిభం. గురుగీత మనమంతా చదువుతున్నాం. తయా సంఖ్యాల ఏ దేహస్య అంతర్బాహ్య గతం మలం తక్షణాద్విరజో భూత్వా జాయతే స్ఫటికోపమ. స్ఫటిక సన్నిభము అంటే స్ఫటికానికి ఏ రూపం ఉండదు. దాని ముందుకు వెళ్ళిపోతే ఆ రూపం అవుతుంది. మరి దాని నిజ రూపం ఏంది? ఏ రూపము కాని రూపమే దాని రూపం. అట్లనే ఈ పరమాత్మ స్వరూపం కూడా ఈ ఆత్మ కంటే ప్రకాశానికంటే అతీతమయ్యి ఏ రూపం కాని రూపంగా ఉన్నది. అది పరమాత్మ. అంటే దీనికంటే సూక్ష్మంగా ఉంది. ఇంకా దానికంటే సూక్ష్మమైంది అది ఆ శుద్ధ స్ఫటికం అనేదే గురుస్వరూపము, నిజ గురుస్వరూపము. దానికి శరీరము లేదు. ఇవన్నీ ఈ తత్వం కంటే ఇంకా సూక్ష్మమైంది. దాన్ని పరిపూర్ణం అని అంటారు, అనరాదు. దాన్ని గురు కృప లేక గురు సౌజ్ఞ అని. పరిపూర్ణమన్నా, అచలమన్నా, ఉత్తబట్టబోయేలా అంతా ఎరకనే. పలికినం ఎప్పుడో అది ఎరకనే అవుతుంది. అది ఎరకత చెప్పబడలేదు, ఎరక చేత తెలుసుకోబడలేదు. కాబట్టి అది ఏమీ అనరానిది, ఏమీ కానిది.
దాని యందు ఏమీ లేదు, అది మాత్రమే ఉన్నది. ఈ ఉత్త బట్ట బయలు ఏమీ లేదు అంటే ఏమీ లేదను, ఉన్నదాన్ని లేదన్నా, లేనిదాన్ని లేదన్నా. పరిపూర్ణం ఉన్నదా లేదా? ఉన్నది కదా. మరి ఉన్నదని చెప్పాలి కానీ లేదని చెప్పాలి కదా. అంటే ఉన్నదని చెప్పడానికి వీడు ఒకడు ఉండాలి. వాడు ఉండి చెప్తే అది పరిపూర్ణం కాదు, వీడు పరిపూర్ణం అవుతాడు. కాబట్టి దాని యందు ఏమీ లేదని వీడి పరిధి ఉన్నంత వరకే దాన్ని అందుకొని, ఈ దాని యందు ఏమీ లేకపోతే ఉన్నది ఏమో ఆ గురువుకే తెలుసు, అందుకున్న శిష్యునికే తెలుసు. ఎట్లా అందుకున్నాడు అని చెప్పకనే చెప్తే ఈయన చూడకనే చూసినాడు. దానికి ఇంతకుముందు కూడా అనుకున్నాము, గురువు ఎడ్డోడై చెప్తే శిష్యుడు గుడ్డోడై చూడాలి. ఈ ప్రకారంగా ఆ ఇద్దరికి పరమరహస్యమైన పదార్థాన్ని గురు శిష్య న్యాయంగా, గురు పరంపర న్యాయంగా పొందినటువంటి వారికి ఇవన్నీ వారి కృప కలిగితే అరక్షణమున బోధ అందించు. వారి కృపకు పాత్రులం కాకపోతే మరి వారి కృప ఎట్టగలగాలి అని నేనేమి అన్నిస్తేనే ఆయన ఇస్తాడా? అది దయాసముద్రుడు. అంటే చెరువుల అయ్యో సమయం అయిపోయిందా? నేను చెప్పమంటారా? సరే చెప్పంటారా? అయిందా? సరే అది ఇదంతా కూడా గురుకు శిష్యులమైతే నిజగురు సేవ చేస్తే నిజగురు మనకు సులభంగా అందిస్తాడు. మీరంతా అందుకున్నటువంటి వారే. దీంట్లో కొంచెం మాయ ఇంతకుముందు అన్నారు మహానుభావులు, మాయను దాటుట చాలా కష్టము, మాయను తెలుసుకుంటే కష్టము అంటే కష్టమైతే ఇక దానికి పనిచే ఆకాశం మీదకి ఎక్కాలి. ఎవరికది ఎక్కతామా? ఎక్కలేము కాబట్టి అది కష్టసాధ్యమని మానుకోవాలి. కానీ గురుపుత్రుడు ఎక్కగలుగుతాడు, ఆకాశాన్ని కూడా ఎక్కగలుగుతాడు, భూమి జలము అగ్ని వాయువు ఇవన్నీ దాటగలుగుతాడు. ఎట్ట దాటుతాడు? దానికో విధానం ఉంటుంది. మనం అట్టని ఈ మాయం దాటడము ఎంత కష్టమనమో అంత సులభం. గురుముఖత గురుముఖేన జ్ఞాతవ్యం నాణ్యత గ్రంథకోటిభి అన్న న్యాయంగా విచారిస్తే దీని గురించి చెప్పాలనుకున్నాను కానీ సమయం లేదు కాబట్టి సమయాభావన చెప్పలేకపోతున్నా. ఏమైనా శబ్దార్థ భావదోషాలు ఉన్నట్టు క్షమించగలని ప్రార్థిస్తూ శుభం భూయాత్. మరి శ్రీ దయానంద రాములు యాదవ్ గారు మరి చాలా చక్కగా వారి యొక్క అనుభవాన్ని మనకు అందించడం జరిగింది. వారు అంతకుముందు ఒక బుక్ కూడా రాశారు, మనకు కూడా ఇచ్చారు. అది చూస్తే అర్థమవుతుంది వారికి ఎంత జ్ఞానం ఉంది అనేటువంటిది. ఇప్పుడు జ్ఞానం ఉండటం వేరు, ఆ స్థితిని పొంది ఉండటం వేరు. వారు మంచి స్థితి పొంది ఉన్నటువంటి గురువు గారు, అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. మరి మనం పిలిచిన ప్రతిసారి కూడా మన కార్యక్రమానికి వచ్చేసి ఉండటం వల్ల మనకు చాలా సంతోషం. ఓకే, ఒక మాట చెప్పారు, మాయ అనే పదాన్ని వాడారు. అయితే మన గురువు గారు కూడా మాయను గురించి ఒక మాట చెప్పారు. నాయన గారు మాయ ఎట్లా పుట్టింది, ఎరుకకు మాయకు ఉండేటువంటి ఇంటర్నల్ లింక్ ఏంటి అనే దానికి నాయన గారు ఒక మాట చెప్పారు. మాయ ఎలా పుట్టింది అంటే ఎరుక మాయతో కలిపే పుట్టింది. ఎరుక మాయతో కలిపే పుట్టింది అనే దాన్ని చెప్పారు నాయన గారు. ఎట్లంటే జట్టి మాయతో పుట్టినట్టి ఇట్టి ఎరుకను గురువర, జట్టి మాయతో పుట్టినట్టి ఇట్టి ఎరుకను గురువర, వట్టిదను చోగొట్టు తెలిపి దిట్టపరచిన గురువర, వట్టిదను చోగొట్టు తెలిపి దిట్టపరచిన గురువర, శరణు శరణు గురువరాన్ని శరణు చేతును గురువర, కరుణ చూపే కనికరించి పరము చూపుము గురువర. ఎరుక ఎట్లా పుట్టిందంటే జట్టి మాయతో పుట్టినట్టి ఇట్టి ఎరుకను గురువరా అని నాయనగారు సూచించారు. ఓకే, అందరికీ జయ గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి.
అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.